యెహోవాతో అనగా ఇప్పుడు దేవుడికే ఛాలెంజ్ చేసిన అపవాది ఏం చేశాడు? ఇదిగో ఇప్పుడు ఆ యోబు నిన్ను దూషిస్తాడు, దూషించినట్లు నేను చేస్తాను. యోబు నిన్ను దూషిస్తాడు. నువ్వు ఎందుకు దూషిస్తాడంటే నువ్వు యథార్థవంతుడు అని చెప్పావు, నీతిమంతుడు అని చెప్పావు, భక్తిపరుడు అని చెప్పావు. అవునా? వీటన్నిటిని విసర్జించి లోకంలో నువ్వు సాక్ష్యం ఇచ్చావు కనుక ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని నేనేం చేస్తాను? ఆ సాక్ష్యాన్ని ఏం చేస్తాను? తారుమారు చేస్తానని దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ హస్తాలు ఉంచావు, ఆయన సమస్తం కలిగిన దానిపైన నీ హస్తం ఉంచావు కనుకనే ఆడు వర్ధిల్లుతుడని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఏమంటున్నాడంటే సమస్తము మొత్తిన ఎడల అతడు నీ ఎదుటి నుండి, అంటే యోబుకు కలిగినటువంటి సమస్తము, ఆస్తి అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఇంకా తనకు సంబంధించిన ప్రతిదీ కూడా సమస్తాన్ని ఏం చేస్తాడట? పాడు చేస్తే నిన్ను దూషిస్తాడని దేవునితో అంటున్నాడు. అవునా? ఎవరంటున్నారు? అపవాది. ఇప్పుడు మన కుటుంబంలో కూడా అలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి.